నూతన క్రియ చేయాలని దేవుని తలంపు. దేవుని వాక్యం వింటాం. ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో కొన్ని మాటలు విందాం. బైబిల్ పల్లవి పాడుకుందాం. అంధకార లోయలోన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం. ఎలా వినాలి అంటే, దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 వచనం చదువుకొని మీకు అర్థమైంది. 13, 14 వచనాలు చెప్పడానికి టైం లేదు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకోండి, మీకు అర్థమైంది. దేవుని వాక్యం వింటాం. దేవుని యొక్క బల్ల చుట్టూ చేరి ఉన్నాం. మనము 2వ భాగంలోనికి వచ్చాం. ఇశ్రాయేలు యొక్క ఆరాధనలపై ఆసీనుడైన దేవుడు మన ఆరాధనలపై ఆసీనుడే అన్నాడని, సృష్టికర్త అయిన దేవుడు పాపుల రక్షకుడిని మనము ఆరాధిస్తూ వచ్చాం. బలలో పాలు పనకమునుపు దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించి దేవుని బలలో పాలు పొందటానికి ప్రయత్నించేద్దాం. రండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక, ఇవన్నీ మనకు పరిచయం అన్నట్టు భాగాలే. 28 నుంచి 28వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం మార్చి చదువుదాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం మార్చి చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలనను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవలెను. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకున్న తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలిగినట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. చాలండి. చిన్న ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన మనోహరమైన పుణ్య పావన వందనాలు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావం మీకు వహిస్తూ మనకు సాధిస్తారు. ఆ మంచి కాబట్టి మహోన్నతులు కాపుల రక్షకుడు తండ్రి, నీకు తలవంచి నమస్కరిస్తూ పూజిస్తూ కనిపిస్తూ మెరుగుపరుస్తూ ఉదయకాలం ప్రభుదేవం పదార్థాలను చేసిన సహాయాన్ని బట్టి 2వ భాగంలో వాళ్ళ చుట్టూ చేయాలి.
పిలవని ఈ శరీరానికి మీ రక్తానికి సాదృశ్యమైనటువంటి వాళ్ళలో పాల్పొందడానికి మాకు మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాల్పొందడానికి మీ కృప అనుగ్రహించినట్టు ఆలోచిస్తున్నాం. ఆరాధనలో మీరు జ్ఞాపకం చేసుకొచ్చారు. తల్లి అదేవిధంగా దేశభక్తులు కూడా మీరు జ్ఞాపకం చేసుకొచ్చారు. నేను శిలువను ఆశ్రయించకపోవడం అపవిత్రమైనటువంటి పెదవులతో ఉన్న నన్ను ఆ కలువరి శిలువ ద్వారా పవిత్రమైనటువంటి పెదవులను అనుగ్రహిస్తూ వచ్చారు. వదనాలు ఇంత మంచి కాబట్టి ఏపించి మీకు తీసుకోవడం అని వదనం చెల్లిస్తూ అవాచ్యులను యోగ్యత లేనటువంటి వాడు మరొకసారి మీ శిలువ దగ్గర ఇస్తున్నాం. కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించమని మా అందరికీ కావాల్సిన వాక్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ ఘనమైన నామం స్తుతించి ప్రార్థించి ప్రతిమాని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొరింథీ రాసిన పత్రిక మనకు బాగా పరిచయం ఉన్నటువంటి భాగమే. ఈ యొక్క అధ్యాయాన్ని చూస్తే అపోస్తలుడైన పౌలు రాసినటువంటి తీరు ఎంతో అమోఘం. మొదటి అధ్యాయము ఆత్మ సంబంధమైన ఐక్యత గురించి రాశాడు. రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య. మూడో అధ్యాయం మనం చూస్తూ వెళితే ఆత్మ సంబంధమైన పిల్లలు. నాలుగవది చూస్తే ఆత్మ సంబంధమైన తండ్రులు. ఐదవదిగా మనం చూస్తే ఆత్మ సంబంధమైన తీర్పు రాస్తూ వచ్చాడు. ఆరోది ఆత్మ సంబంధమైన దేహము. ఏడవదిగా చూస్తే ఏడో అధ్యాయము ఆత్మ సంబంధమైన ఏకత్వాన్ని రాస్తూ వచ్చాడు. ఎనిమిదో అధ్యాయము చూస్తే ఆత్మ సంబంధమైన జ్ఞానము. 9 మనం చూస్తే ఆత్మ సంబంధమైన పరిచర్య. 10వ అధ్యాయం మనం చూస్తే ఆత్మ సంబంధమైన చెప్పండి ఆహారము. 11వ అధ్యాయం నాకంటే మీకు బాగా తెలుసు, ఆత్మ సంబంధమైన పరీక్ష. 12 చూస్తే ఆత్మ సంబంధమైన వరాలు. 13 ఆత్మ సంబంధమైన ప్రేమ రాయబడింది కదా, అందులో ప్రేమ గురించి రాస్తూ వచ్చాడు కదా, ఆత్మ సంబంధం. ఇక్కడ 14వ అధ్యాయం మనం చూస్తే ఆత్మ సంబంధమైన ప్రయాస. 15వ అధ్యాయం మనం చూస్తే ఆత్మ సంబంధమైన వరాలు, క్షమించండి, ఆత్మ సంబంధమైన శరీరం గురించి రాయబడుతూ వచ్చింది. 16వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన తాజాదనము. మనం చూస్తూ వెళితే వాక్యాన్ని ఆధారం చేసుకుని చూస్తూ వెళితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ సంఘములో ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలని, సంఘముతో శ్రద్ధతో పనిచేయాలని రాస్తూ ఆత్మ సంబంధమైన మరి కొన్ని పరిచర్య గురించి రాస్తూ వచ్చాడు. మనం 11వ అధ్యాయంలో మనం చూస్తే 11వ అధ్యాయం మనం చూస్తూ వెళితే 18వ వచనంలో మీరు కూడి వచ్చినప్పుడు ఏం కలుగుతుందట? మొదటిది మనం కూడి వస్తే కక్షలు, రెండవది భిన్నాభిప్రాయాలు, మూడవది అసాధ్యము కాదు అని రాయబడింది. ఇక్కడ చూద్దాం 33 మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకడు కనిపెట్టుకుని ఉండి మీరు కూడి వచ్చిట చివరిది శిక్షావిధి కారణము. ఈ విషయాలు 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ వచ్చాడు. ఇది ఆత్మ సంబంధమైన పరీక్ష. ఇది వేరే వాళ్ళని పరీక్ష చేసేది కాదు. అది యోగ్యత ఎవరికీ లేదు. తనకు తాను వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. ఎదట వ్యక్తుల్ని పరీక్షించే యోగ్యత మనకు లేదు. ఇక్కడ మనం చూస్తూ వెళితే దేవుని ఇంట్లో ఏ విధంగా పనిచేయాలి అని మనం చూస్తే రండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము బాగా పరిచయం అన్నటువంటి భాగమే చూడడానికి ప్రయత్నం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 11వ వచనం, 29, 11 చదవండి ఎవరైనా. ఇక్కడ రాయబడుతూ వచ్చింది దేవుని పని ఏంటంటే ఆ పని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ధూపం వేయుటకును
సన్నిధిని నిలుచుటకును పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక అశ్రద్ధ చేయకుడి. ఇక్కడ మేము యాజకులము కాదు అని మీరు అనుకోవచ్చు. కొత్త నిబంధనలోని ఇది కొత్త నిబంధనలో కలుపుదాం. ఇక్కడ మొదటిది ధూపము అంటే ప్రార్థనను జ్ఞాపకం చేస్తుంది. రెండవది పరిచర్య, దేవుని యొక్క పరిచర్య ఏదైనా కావచ్చు. చెప్పుల స్టాండ్ కావచ్చు, బల్ల పంచి పెట్టవచ్చు, మందిరం శుభ్రం చేయొచ్చు, ఏదైనా దేవుని పరిచర్యే. ఏ పనైనా మనం చేయొచ్చు. ఈ మందిరం పాడైపోయింది, హిజ్కియా మరి దినాల్లో దాన్ని బాగు చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమిటంట? దేవుని యొక్క పని చేయడానికి. ఇది మరి హిజ్కియా ఎంతో కష్టపడి శ్రద్ధ కలిగి పనిచేస్తూ వచ్చాడు. 11వ వచనము, నా కుమారులారా తన పరిచారకులైండి తన సన్నిధిని నిలుచుటకును తన పరిచర్య చేయుటకును. చూడండి, అశ్రద్ధ చేయకండి. మన భాగం ఏంటంటే శ్రద్ధ. ఇక్కడ అశ్రద్ధ ఉంది, మనము శ్రద్ధ కలిగి ఉండాలి. మనము ప్రతి విషయంలో కూడా దేవుని మనకెందుకులే సేవకుడు ఉన్నాడు కదా, పరిచారకులు ఉన్నారు కదా, పనిచేసేవాళ్ళు ఉన్నారు కదా అని మనం అనుకుంటాం. కానీ అలా చేయకూడదు. మనము శ్రద్ధ కలిగి ఉండాలి. రండి, దేవుని యొక్క మందిరం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూద్దామా? నెహమ్యా గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. నెహమ్యా ఉన్నాడు, శ్రద్ధ కలిగి, మంచిదే. ఆయన కంటే తన అన్న ఉన్నాడు. బహుశా మరి అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు. ఇక్కడ సహోదరుని రాస్తూ వచ్చాడు. మొదటి అధ్యాయము, అనానీయ అని ఒక ఆయన ఉంటాడు. చూడండి, మొదటి అధ్యాయము మొదటి 2-3 వచనాలు ఉంటుంది. చదవమ్మా. చాలా ఇక్కడ అనానీయ అనే ఒకడు ఉన్నాడు. అనానీయ అనే ఒకడు యూదులో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములు తప్పించుకొని యూదులు గూర్చి యెరూషలేము గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టిన వారిలో శేషించబడి వారు ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇక్కడ అనానీయ ఎంతో శ్రద్ధ కలిగి ఎక్కడికి వచ్చాడు? నెహమ్యా దగ్గరికి వచ్చాడు. నెహమ్యా ఏం చేశాడు? మనం చూస్తూ వెళితే ఇక్కడ రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. పడిపోయిన ప్రాకారాలు కట్టాడు, గుమ్మాలు కడుతూ వచ్చాడు. ఎంతో కష్టపడుతూ శ్రద్ధ కలిగి ఎన్నో కష్టాలు, కన్నీరు, వేదన, దుఃఖము, తన సహోదరుల నుంచి వ్యతిరేకము, ఇవన్నీ కూడా ఈ యొక్క నెహమ్యా భరిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప వ్యక్తో చూడండి. ఏంటంటే అతనికి ఏముంది? దేవుని మందిరం మీద శ్రద్ధ ఉంది. మేము వయసు అయిపోయింది కదా, పెద్దవాళ్ళు అనొచ్చు, మాకు వయసు అయిపోయింది కదా, మందిరంలో ఏం పని చేస్తాము అని అనుకోవచ్చు. బీపీ ఉంది, షుగర్ ఉంది, శరీరం సహకరించట్లేదు అని దేవుని మందిరానికి వచ్చి ధూపము అంటే ప్రార్థన చేయొచ్చు. దేవుని మందిరము క్షమాభివృద్ధి పొందాలంటే మనకున్నటువంటి బాణము ఏంటి? కవచం ఏంటి? ప్రార్థన. మనం చూస్తాం కదా ఆరాధనలో 21 కీర్తనలు 21:2 ప్రార్థించే పెదవులు ఇచ్చాడు. ఇవన్నీ మాకే పెద్దవాళ్ళకి చెప్తున్నారేంటి, మరి చిన్నవాళ్ళు కూడా ఉన్నారు అని అనుకోవచ్చు. వాళ్ళకి వేరే పని ఉంది కదా. చూసాం కదా అక్కడ రాయబడింది 2వ దినవృత్తాంతాలు 2:29 చూసాం. 11 అక్కడ ఏముంది? పరిచర్య ఏదైనా చేయొచ్చు. అంటే సేవకులు ఉన్నారు కదా, వాళ్ళ మీద మనం భారం పెట్టేసి వెళ్ళిపోకూడదు. ఇది మాది, ఈ సంఘము మనది. సంఘం అంటే ఏదో అనుకుంటాం. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. ఆ సంఘములో ఉన్నాం మనమంతా. ఆ సంఘములో ఒక భాగమై, ఒక అవయవమై మనము ఆ సంఘములో ఉన్నాం. అటువంటి సంఘములో ఉన్న మనము దేవుని పని చేయడానికి అశ్రద్ధ చేయకూడదు. అంత భారమంతా కూడా ఎవరి మీద పెట్టకూడదు. అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ సేవకుడు ఉంటాడు, సేవకుడి మీద కాదు పెట్టడం. మనం కూడా ఆ యొక్క విషయాల్లో శ్రద్ధ కలిగి దేవుని పనిలో మనం పాలు పొందాలి. వృద్ధులు, పెద్దలైన వాళ్ళకి ఏమిటి? ధూపము అంటే ప్రార్థన. రెండవది అక్కడ రాయబడింది, చూడండి, ఆయన సన్నిధిలో నిలవాలి మనం. రెండవది పరిచర్య చేయాలి. ముందు నిలవాలి.
నిలకుండా చేయలేం కదా, ముందు రావాలి మందిరానికి. రాకుండా ఉంటేలాగా మీరు అందరూ లేటుగా వచ్చారు. మిమ్మల్ని అనేవాడంత వాడిని ఏం కాదు, మీరు ముందుగానే వస్తారు. మరి వాళ్ళు ఎందుకు లేటుగా వచ్చారో మళ్ళీ తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు తొందరగా వదలటానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఈ మందిరము, మీకు మందిరం అనే మాట బైబిల్లో ఎక్కడ రాయబడింది? మందిరము చెప్పండి, కొంచెం మీకు నిద్ర వస్తుందని అడుగుతున్నా. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనమేనా? ఇక్కడ మనం చూస్తూ వెళితే దినవృత్తాంతాల గ్రంథంలో ఎక్కువ సార్లు మందిరం మందిరం అని రాయబడుతుంది. తర్వాత మనం ముందుకు వెళితే ఎజ్రా గ్రంథంలో కూడా మందిరము అనే మాట ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదే పేతురు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో 1 పేతురు అనుకుంటా 2:5 మనమంతా ఎవరు? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఎక్కడ? యాకోబు దగ్గర ఆరంభమైంది, పేతురు దగ్గర ముగించబడింది. అక్కడ మరి యాకోబు దగ్గర ఆరంభమైనటువంటి పరిశుద్ధులతో మనం అందరం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ వచ్చాం. అందుకని మనం మందిరం యందు మనం ఏం చేయాలి? దేవుని పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. రెండోది చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం. చూడండి, ఇక్కడ దేవుడైన మాట ఏం చేయాలట? శ్రద్ధగా వినాలి. మరి శ్రద్ధగా వింటున్నారా? చూడండి, దేవుని యొక్క మాటను అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. మొదట దేవుని పని యందు నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, కానీ మరి చెప్పుకుంటూ వెళితే మరి సమయం మనకు సరిపోదు కనుక ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అంటే దేవుని యొక్క వాక్యము మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. మొదట దేవుని పని యందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవది దేవుని వాక్యమునందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మోషే దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలు. ఎవరు? ఇక్కడ ధర్మశాస్త్రములో రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ వచ్చాం. సరే, భాగం ఏంటంటే 15వ అధ్యాయము ఇదే నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. ఆయన ఆజ్ఞలకు విధేయులై చాలమ్మా. ఇక్కడ మనం చూస్తూ వచ్చాం కదా, అక్కడ యెహోవా వాక్కు శ్రద్ధగా విని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి కదా. ఎప్పుడైతే మన భాగం ఏంటంటే శ్రద్ధ, మన అశ్రద్ధ చేయకుడి అని మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాలు 29:11 1 సంవత్సరం వాగ్దానం కూడా. అది మరి మోడో కార్డ్స్ ఉంటే అవి ఉంటాయి, పాతి ఉంటాయి, గుర్తులేదు సంవత్సరం 11 మరి 12 నాకు గుర్తులేదు. సరే, భాగం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండి. ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ఆజ్ఞలు ఎన్ని? సండే స్కూల్ పిల్లలు చెప్తారు, బాగా చెప్పారు. మరి పాత నిబంధనలో అంటే సండే స్కూల్ పిల్లలు 1 LKG UKG చదివిన వాళ్ళు చెప్తారు కదా. నేను అటువంటి ప్రశ్నలు వేస్తాను, బేసిక్ నాకు అంతకంటే ఎక్కువ రావు. మరి నూతన నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు మీరు చెప్తున్నారు? మత్తయి సువార్త పూర్తిగా చెప్పట్లేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 చదువుదాం. బోధకుడా, రెండవది చూడండి,
ఎన్ని ఆజ్ఞలు కుదించబడ్డాయి పాత నిబంధనకి కొత్త నిబంధనకి? 8 ఆజ్ఞలు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అంటే పాత నిబంధనలో ఉన్నవి చేయొచ్చు అని కాదు ఇక్కడ. అంటే దేవుడు ప్రభువు ఆయన కరుణామూర్తి, ఆయనకు పేరు కదా, వాత్సల్యత కలిగిన వాడు. మనకు దినము అనుదినము ఆయనకు వాత్సల్యత. చూడండి, అటువంటి దేవుడి వద్దకు మనం వచ్చాం. అందుకనే ఇవి కూడా కష్టం అయితే, దేవుని బలలో పాలు పొందేటప్పుడు ఇవి కూడా కష్టమైతే చాలా ఇబ్బంది కదా, ఆత్మీయంగా మనం జీవించలేము. సరే, భాగానికి వద్దాం. శ్రద్ధగా చేయాలి. చూడండి, ఉదాహరణ చెప్తాను. అక్కడ శ్రద్ధ అనే భాగం లేకపోయినప్పటికీ ఇదే నిర్గమకాండంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయము ఇక్కడ ఫరో కుమార్తె మరి ఆ యొక్క నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఇదంతా భాగం మీకు తెలుసు. మోషే జంపిపెట్లు తన తల్లి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తన సహోదరి, అంటే మోషే యొక్క సహోదరి ఏం చేస్తుంది? ఎమ్మడిస్తుంది. మోషేను ఎమ్మడిస్తుంది కదా, మరి ఎంతో శ్రద్ధతో ఎమ్మడిస్తుంది. నదిలో వెళుతుంది. ఆ నదిలోకి వెళ్ళిన తర్వాత మరి ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళాలి. అది జాగ్రత్తగా వెళుతుందా లేదో ఎంతో శ్రద్ధతో దాన్ని ఆ కుమార్తె వద్దకు పంపించి చేసిన 7వ వచనం. చూడండి, అప్పుడు వాని అక్క, ఇక్కడ రాయబడింది, ఫరో కుమార్తె నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు హెబ్రీ స్త్రీలో ఒక దానిని పిలుచుకొత్తెను. చూడండి, ఈ స్త్రీ ఎంత అంటే ఈ మిరియం చిన్న వయసు కదా, బాల్యం. ఎంత ఇక్కడ ఏమవుతుందంటే మన భాషలో నటించటం కదా. ఈమె నా తమ్ముడు మా అమ్మ దగ్గర తీసుకెళ్ళి పెంచుతాను అనలేదు. అలా చేస్తే ఏం చేస్తారు? బిడ్డని ఏం చేసి చంపేస్తారు కదా. మరి ఏం చేసింది? నటిస్తుంది, ఎవరో తెలియనట్టుగా. ఏం చెప్తుంది ఈమె? మరి అంత తెలివైనటువంటి ఈ మిరియాము. ముందు భాగానికి వెళితే, మరి సంఖ్యాకాండంలోకి వెళితే అసూయ, కల్మషము, ద్వేషము ఇవన్నీ వచ్చాయి. కుష్టిని అనే పాపాన్ని తెచ్చుకుంది. అంటే దేవుని వాక్యం మీద శ్రద్ధను పోగొట్టుకుంటూ ఉంది, దేవుని వాక్కును పోగొట్టుకుంటూ ఉంది. మరి మొట్టమొదటిలో చూస్తే మరి ఆమె ఎంతో ఆత్మీయమైనటువంటి జీవితం గడుపుతుంది. తన బాల్యము నుండే ఆత్మీయ జీవితాన్ని ఆమె జీవిస్తూ వచ్చింది. ఎంతో నటన కూడా అద్భుతమైన నటన అని వచ్చింది. అవునా కదా? మనం నటించగలమా? చూడండి, మన బిడ్డలు ఉన్నారనుకోండి, ఎవరిదాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఆ ఫీలింగ్స్ తెలిసిపోతాయి. ఆ ముఖంలో ఉన్నటువంటి ఫీలింగ్ తెలిసి ఎదుటి వాళ్ళకి తెలిసిపోయేలా. కానీ ఇక్కడ అలా చేయలేదు. ఆమె ఫీలింగ్స్ తెలియకుండా, ఆమె తన తమ్ముడు అనే ఎదటి వాళ్ళకి అర్థం కాకుండా ఆమె ఏం చేస్తుంది? హెబ్రీ స్త్రీలో ఒక దానిని పిలుచుకొత్తునా అని అడిగింది. పిలిస్తే రమ్మంటావా అని అడిగింది. అడిగి చూడండి, తీసుకొచ్చింది కదా. ఈమె ఎంత శ్రద్ధ కలిగి ఉందో చూడండి. ఇది ఒక సంఘము. ఈ సంఘాన్ని తీసుకొచ్చింది ఇజ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించిన ఒక ప్రవక్తను వెంబడించి వస్తుంది. చివరి క్షణాల్లో అది మరి అశ్రద్ధ కలిగింది. కుష్ఠని పాపం తెచ్చుకుంది. అయినప్పటికీ మరి ఆ మోషే ప్రార్థన ద్వారా ఆమె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. నెహమ్యా దగ్గరికి వద్దాం. ఆ నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. నెహమ్యా 8:3. చూడండి, శ్రద్ధగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు కదా. మన భాగము శ్రద్ధగా అంటే దేవుని యొక్క పని యందు శ్రద్ధగా ఉండాలి. రెండవది దేవుని యొక్క వాక్యమునందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. మూడవది చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. రోమా 12:13. ఆదిత్యమునందు ఇవ్వటలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. చాలు, ఇక్కడ రాయబడుతూ వచ్చింది, పరిశుద్ధుల పాలు పొందుచు శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చుచుండి.
ఇక్కడ రాయబడింది. మనము ఆతిథ్యాన్ని ఇవ్వాలి. మనల్ని బాగా చూసేవాళ్ళు అంటే వాళ్ళకి కాదు, ఇక్కడికి ఎవరికంట ఆతిథ్యం ఇవ్వాలి రాయబడింది. 13 ఏం రాయబడింది ఇక్కడ? పరిశుద్ధుల అవసరం. వాళ్ళకి ఏం చేయాలంటే ఆతిథ్యాన్ని మనం ఇవ్వాలి. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ వెళితే 2వ రాజుల గ్రంథము అక్కడ సునేమియారాలు ఉంది, గనురాలు అని పేరు కదా. ఆమెకు పేరు ఇంకొక 2 చోట్ల 3 చోట్ల కనిపిస్తుంది గనురాలు అనేది. మొట్టమొదటిసారిగా ఆమె అందే కనిపిస్తుంది. సరే, భాగం ఏంటంటే 4వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము చాలు. ఈ కథ అంతా మీరు విన్నారు. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇక 4వ అధ్యాయం యొక్క ఈ భాగాలన్నీ మీకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఆ స్త్రీ ఏం చేస్తుందట? ఎలీషా ఏం చేస్తుంది? ఎలీషాకి సునేమి బాగా అతడ గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతను బలము చేసి, కనుక అతడు మార్గమును వచ్చినప్పుడల్లా ఆ ఇంట భోజనము చేయొచ్చు. అంటే ఇక్కడ సేవకులకు భోజనం పెట్టమనే కాదు, ఇది ఒకటే రాయబడింది. అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ భాగాన్ని చూస్తే భోజనమే అనుకుంటారు. అన్ని విషయాల్లో కూడా మనము ఆతిథ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం చేసినప్పుడు ఏమవుతుంది? మనం ఆతిథ్యం ఇస్తే ఏమవుతుంది? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. అంటే ఆతిథ్యము ఆత్మ సంబంధమైన, భౌతికమైనది కాదు. ఇది భౌతికమైన పరిచర్య మనం చేయకూడదు. ఆత్మ సంబంధమైన ఆతిథ్యాన్ని మనము వాళ్ళకి ఇవ్వాలి. సరే, మనం చూస్తూ వచ్చాం దేవుని పని యందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యమునందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. మూడవది ఆతిథ్యం ఇవ్వట్లో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. మన పాత నిబంధన ఆధారం చేసుకుని 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము సునేమిరాలైనటువంటి ఆతిథ్యాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆమె గురించి ఎక్కువ చదవలేదు కానీ కొంచెం మాత్రమే చూస్తూ వచ్చాం. ఇక్కడతో అయిపోలేదు. మనం 3 చూసాం కదా, 4వది చూద్దాం. మనము ఇవి చేయాలి. శ్రద్ధ కలిగి ఉండాలంటే సంఘమంతా ఐక్యత కలిగి ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి శ్రద్ధ కలిగిన వారే ఉండాలి. ఐక్యత యందు మనము ఏం చేయాలంట? కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. మరి ఆత్మ సంబంధమైన ఐక్యత మనము శ్రద్ధ కలిగి ఉండాలి. మనం కలిగి ఉంటున్నాము ఆత్మ సంబంధమైన ఐక్యత. ఇక్కడ రాయబడింది, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించు, మీరు దీర్ఘశాంతముతో కూడి సంపూర్ణ వినయముతో ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఈ ఎఫెసీ సంఘములో రాయబడింది. ఇందులో చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి. ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఎఫెసీ సంఘము అంటే ఈ సంఘము 2 భాగాలు. యూదులను అంటే అన్యజనులను ఏకము చేస్తూ వచ్చాడు అపోస్తలుడైన పౌలు. యూదులను అన్యజనులను ఏకం చేస్తూ వచ్చాడు. ఐక్యముగా చేస్తూ వచ్చాడు. అంటే కలిపాడు వీళ్ళిద్దరిని, అన్యజనులు యూదులు కూడా. అక్కడ ఎఫెసీ సంఘంలో అక్కడ అన్యజనులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. వారిని ఐక్యత చేస్తూ వచ్చాడు. అందుకనే ఇక్కడ 4వ వచనము రాయబడుతూ వచ్చింది. ఇవన్నీ మనం చూస్తూ వెళితే 1వ అధ్యాయము, ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారే ఉండాలి. మనం ఐక్యతను కాపాడుకోవడానికి మనం శ్రద్ధ కలిగి ఉండాలి. మొదట మనం చూస్తూ వచ్చాం, మొదట దేవుని పని యందు, దేవుని వాక్యమందు ఆతిథ్యం ఇవ్వట్లోను, రెండవది ఐక్యతలోను మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ఐక్యత మనందరం ఉన్నాం కదా, ఈ సంఘము మనందరం ఐక్యత కలిగే వచ్చాం కదా.
అవునా కదా? మనమందరం ఐక్యత కలిగి మందిరానికి వచ్చాం. అవునా కదా? భేదాలు, కల్మషాలు ఏమీ లేవు కదా. మనందరం ఒకటి. ఏదైనా పని చేయాలంటే మనమందరం కలిసి చేస్తేనే ఏమవుతుంది? మనమందరం కలిసి పని చేస్తేనే చేయగలం. ఇప్పుడు ఒక ఏలు ఉందనుకోండి, ఈ ఏలు ఉంది, ఈ 2 కొడితే ఏమో సౌండ్ వస్తుందా? ఒక్కళ్ళు. 2 కొడితే వస్తుందా? 3 కొడితే వస్తుందా? 4 కొడితే కొంచెం సౌండ్ వస్తుంది. 5 కొడితే ఎక్కువ శబ్దం వస్తుంది. అంటే బలం. మనం అందరం ఐక్యత కలిగి ఉండాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇవి కలిస్తే, ఈ ఏలు కలిస్తే ఏమైనా వినపడుతుందా? వినదు కదా. 2 లేదు, 3 కొంచెం, 4 కొంచెం, 5 అయితే ఎక్కువ శబ్దము. అంటే ఈ ఐక్యత ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏంటా శ్రద్ధ? అది ఆత్మ సంబంధమైనటువంటి, ఇక్కడ రాయబడిన అపోస్తలుడైన పౌలు రాస్తాడు. మరొకసారి చూద్దామా? సమయం లేదు కనుక ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. హేతువు చేత, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు. ఇక్కడ రాయబడింది ఆత్మ కలిగించు. ఎక్కడిది ఇది? దేవుని వద్ద నుంచి వచ్చింది. కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగి ఉండాలి. 5వది ఆఖరిది చూద్దాం. తీతు రాసిన పత్రిక, సత్క్రియలు యందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. మనం చేసే పనుల యందు శ్రద్ధ కలిగి ఉండాలి. సత్క్రియలు ఏదైతే చేస్తున్నామో, తీతు 3వ అధ్యాయము, తిమోతి తర్వాత ఉంటుంది, 3:8 అనుకుంటా, 3:8. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయటందు దృఢముగా చెప్తున్నాను కోరుచున్నాడు. 14వ వచనం కూడా చదువుదాం. మన నిష్ఫలులు కాకుండాట్లు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితమైన సత్క్రియలను శ్రద్ధగా చేయటకు, మర్చిపోకూడదు, ఇది శ్రద్ధగా చేయటకు నేర్చుకొనాలి. ఇది శ్రద్ధగా చేయటానికి. ఆ అపోస్తలుడైన పౌలు మరి ఆయన సువార్త దండయాత్రలో ఒక ఆమె ఉంది, అపోస్తల కార్యము 9వ అధ్యాయము, తబిత అనుకుంటాను. చూద్దామా? అపోస్తల కార్యములు 9:36 చూద్దాం. అపోస్తల కార్యములు చదవమ్మా. చాలు చూడండి, ఆమె సత్క్రియలు ధర్మములు బహుగా చేసిండు. 10వ అధ్యాయంలో కూడా కొర్నేలు ఉన్నాడు. అతడు కూడా భక్తిపరుడు. అతను ఏం చేస్తున్నాడంటే ఇంటి వారందరితో కూడి భయభక్తులు కలవాడే ప్రజలకు బహుధర్మములు చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేశాడు. ఈ కొర్నేలు అంటే శతాధిపతి, రాజుకు ఎన్నిముక కలిగినటువంటి వాడు, వీరుడు, వీరత్వము కలిగినటువంటి వాడు. ఇతడు అన్యుడు. అటువంటి వ్యక్తి కూడా మరి సత్క్రియలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ మరి ఒక అమ్మాయిని చూసాం. ఈ పేరేంటి? అమ్మాయి పేరు తబిత. ఆమె కూడా ముందుకు వెళితే ఆమె గురించి కొంత రాస్తూ వచ్చారు. సరే, భాగం ఏంటంటే ఇక్కడ ఈమె కూడా సత్క్రియలు ధర్మకాయలు బహుగా చేసి ఉండెను. రూతు గ్రంథంలోకి వద్దాం. రూతు గ్రంథం పాత నిబంధనలోకి వెళ్దాం. 3:10 అనుకుంటా. రూతు గ్రంథము అతడు నా కుమారి, యెహోవా చేత నీవు ఆశీర్వాదం నొందిన దానవు, కొద్దివారేమి కానీ గొప్పవారే కానీ యవనస్తులు నీవు వెంబడింపక ఉండవలసిన నీ మునిపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఇక్కడ చూడండి, మరి ఆ ప్రవర్తన గురించి 2వ అధ్యాయంలో ఉంది. ఆమె ప్రవర్తన అంతా కూడా 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నిలకడగా ఉంది, ఆ కొండ వద్ద ఉంది, బావి వద్ద ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు తన బోయాజు పొలంలోనే ఉంది. ఆమె క్రియలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళే. మనము ఈ 2వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఉంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను. అంటే మన మందిరంలో మన సేవకులు ఏదైతే బోధిస్తారో అదే ఆహారాన్ని, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం బుధించాలి. బయట ఎక్కడో మరి బయట ఎవరో మన సంఘము కాని సంఘం ఎవరో వచ్చి మరి అది వాక్యమే కాదని అంటలేదు. వాళ్ళు వస్తే వేరే పొలంలోకి మనం వెళ్ళకూడదు. మనము ఐక్యత కలిగి ఉన్నాం కదా, శ్రద్ధ కలిగి ఉన్నాం కదా, మరి వేరే చోటకి వెళ్ళిపోతాం. అదే కదా, వాక్యమే కదా, అతను సేవకుడే కదా. దేవుడు భక్సింగ్ గారి ద్వారా మనకు ఒక సంఘాన్ని ఏర్పరుస్తూ వచ్చాడు.
వచ్చాడు. అక్కడ నా గొర్రెలు నా దొడ్డిలో యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఉన్నాయి. అది సమృద్ధైన ఆహారం. మన సేవకులు మన బోధకులు సమృద్ధైనటువంటి ఆహారాన్ని మరి వాళ్ళు అందించినప్పుడు ఆ పొలంలోనే మనం ఉండాలి. అవి సత్క్రియలు. రోమాపత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, చూద్దామా? ఏడవ వచనం. చూడండి, సత్క్రియ ఓపిక చేస్తే ఏమవుతుందంట? మహిమ, ఘనత, అక్షయత వెతుకు వారికి నిత్య జీవము. ఇది నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2:10. ఎఫెసీ 2:10. ఈ సత్క్రియ చేస్తే ఉపయోగాలు ఏంటి అనేది చూస్తే మనము క్రీస్తు యేసునందు చూడండి ఇక్కడ రాయబడుతూ సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారే ఉన్నాం. ఇక్కడ రాయబడింది మనము దేవుని యందు సత్క్రియలు చేయడానికి మనం ముందుగా యేసునందు సృష్టింపబడిన వారే ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:10. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:10. దశలోనిక తర్వాత చూడండి ఎలా ఉండాలంట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ తాము అలంకరించుకొనవలెను. ఈ విధంగా మరి ఇక్కడ ఈ తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ విధంగా రాస్తూ వచ్చాడు. మనము సత్క్రియలు ఈ విధంగా చేస్తూ రావాలి. మనం చూస్తూ వచ్చాం. వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం కొన్ని భాగాలు మనం చూస్తూ వచ్చాం. ఉదాహరణకి యోబు రాస్తూ వచ్చాడు. యోబు గ్రంథము 8:16. యోబు గ్రంథము 8:6 అనుకుంటా. యోబు గ్రంథము శ్రద్ధగా ఉంటే ఏమవుతుందంట? ఏముంది? వర్ధిల్లింప చేస్తాడు. మనం శ్రద్ధగా పని ఎప్పుడైతే చేస్తామో మనం వర్ధిల్లుతాము. సరే, సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో 10:4 శ్రద్ధగా చేస్తే ఐశ్వర్యము కూడా వస్తుందని అక్కడ రాశాడు. చూద్దామా? సామెతలు శ్రద్ధ కలిగితే ఏమవుతుందంట? ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఇక్కడ రాయబడుతూ వచ్చింది. శ్రద్ధ కలిగి ఉంటే ఇదే భక్తుడు రాస్తున్నాడు 12:24. 12వ అధ్యాయం 24వ వచనంలో శ్రద్ధ కలిగితే ఏలుబడి చేస్తాడట. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. మన శ్రద్ధగా ఇదే సొలొమోను భక్తుడు ప్రసంగిలో రాస్తూ వచ్చాడు. శ్రద్ధగా పనిచేస్తే ఏమవుతుందంట? మేలు జరుగుతుంది. ప్రసంగి 5:9. ప్రసంగి చూడండి, ఏ దేశంలో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకునో ఆ దేశమునకు విషయంలో మేలు కలుగుతుంది. మనం శ్రద్ధ కలిగి ఉంటే ఏమిటంట? మేలు కలుగుతుంది. శ్రద్ధ కలిగి ఉండాలని 5 భాగాలు చూసాం. దానివల్ల వచ్చే మరి ఉపయోగాలు కూడా మనం చూసాం. అశ్రద్ధ చేస్తే ఏమవుతుంది? ఒకే ఒక వాక్యాన్ని చూసి నా యొక్క వర్తమానాన్ని ముగింపులను తీసుకొస్తాను. అశ్రద్ధ కలిగితే ఏమవుతుంది? శాపాన్ని తెచ్చుకుంటాం. ఇది నా మాట కాదు, బైబిల్ బోధిస్తుంది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా 48. చూడండి, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడంటే అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడు అవుతాడు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? దేవుని పని దగ్గర ఉన్నామా? దేవుని వాక్యం దగ్గర ఉన్నామా? లేకుంటే ఆదిత్యం దగ్గరే ఆగిపోయామా? లేకపోతే ఐక్యతో కలిసి ఉన్నామా? సత్క్రియలు చేయట్లో ఉన్నామా? ఎక్కడా లేమా? మనకు మనం పరీక్షించుకుని దేవుని యొక్క బలలో పాల్పొందాం. మోకరించండి. ఒక్క నిమిషం దేవుని వాక్యము చేత
మన హృదయాలను పరీక్షించుకుందాం. శ్రద్ధ కలిగి ఉంటే వచ్చే లాభాలు, శ్రద్ధ లేని పక్షంలో వచ్చే నష్టాలు తీస్తూ వచ్చారు. తాము శ్రద్ధ కలిగి ఉంటున్నాము, అశ్రద్ధగా ఉంటున్నాము. ఈ రెండు విషయాలు మన ఆత్మీయ జీవితానికి చక్కని పునాది. మనసులో పరీక్షించకుండా ఒకవేళ సత్క్రియలు లేక శ్రద్ధ లేని పక్షములో ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా నేను శ్రద్ధ లేకుండానే జీవిస్తూ వచ్చాను, అశ్రద్ధగా ఉన్నాను, అయినా నువ్వు నన్ను కాపాడావు. ఈ దినమని వాక్యముతో మాట్లాడావు. క్షమించు ప్రభువా. రానున్నటువంటి నూతన సంవత్సరం నుండి నేను కూడా శ్రద్ధ కలిగి నీ కార్యములను చేయడానికి సహాయపడుతుంది. క్షమాపణ కోరుకుంటున్నాను. ఒక నిమిషం. ప్రకటనలు 9:30 గంటలకు ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. ప్రత్యేకమైన కూడిక నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబోతున్న సందర్భంలో రాత్రి 9:30 గంటల నుండి దరిదాపు 4 గంటల వరకు కూడిక ఉంటుంది. అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మన మధ్యలో రాజకుమార్ అన్న ఉన్నాడు వర్తమానికులుగా. మీరు కూడా అందరూ, మీరు మీ తోటి వారు అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే నేను మున్నంగి వెళ్ళాలి, ప్రార్థన చేయండి. ప్రభు మహిమ కొరకు వాడబట్టడానికి నా కొరకు కూడా ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాం. సోమవారం నాడు రేపు ఉదయం 10:30 గంటలకు మరలా కూడుకు నూతన సంవత్సరంలో రేపు 10 గంటలకు మరలా కూడుకుంటుంది ఆరాధన. అందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాం. టయానికి రండి. టైం ప్రకారం వస్తే మీరు వాక్యం వినటానికి అవకాశం ఉంటుంది. మన మధ్యలో కొత్తగా స్పీకర్ వచ్చాడు కనుక మీరు కూడా సమయాన్ని పోనివ్వక ఏదో పండగ అన్న రీతిలో ఉండక మీరు సమయం 10:30 గంటలకు ప్రారంభిస్తారు కనుక మీరంతా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మరలా ఎప్పటి వలె మంగళవారం నాడు రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. తర్వాత బుధవారం నాడు ఐజాక్ అన్న వారి కస్తూరాక ఐజాక్ అన్న వారి గృహములో స్త్రీలకు పగలు 9:30 లేక 10 గంటలకు స్త్రీలకు ప్రత్యేకంగా కూడుకుంటుంది బుధవారం. అక్కడ కూడా అందరూ రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. గురువారం నాడు రాత్రి 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. 8:30కు ముగిస్తాం. శుక్రవారం స్త్రీల కూడుకుంటుంది. ఉదయము 9:30 నుండి 12:30 వరకు స్త్రీలందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. తర్వాత శనివారం నాడు ఎప్పటి వలె మరలా ఉదయము 9:30 నుండి దరిదాపు 1 గంట వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రకటనలు విన్నారు. వచ్చే వారంలో సండే స్కూల్ పరిచర్య, కవిత, ఇంకెవరున్నారు? 2వ వాళ్ళు ఒక పేరే రాశారు కనుక విశుద్ధపడండి. ఇవి ప్రకటనలు కాబట్టి అన్నీ కూడా మీరు విన్నారు. మీరందరూ కూడా సహకరించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం.